ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తెలివితేటలకు, సమయస్ఫూర్తికి, విద్యకు, వ్యాపారాభివృద్ధికి అనుకూలమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం వృశ్చిక రాశిలోనికి ప్రవేశిస్తోంది. 2025 అక్టోబర్ నెల 24వ తారీఖు శుక్రవారం మధ్యాహ్నం 12:30 విశాఖ నక్షత్రం 4వ పాదం ద్వారా తులారాశి నుంచి వృశ్చిక రాశిలోనికి బుధుడు ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ నెల 24వ తారీఖు శుక్రవారం నుంచి నవంబర్ నెల 20 వరకు వృశ్చిక రాశిలోనే, అనగా 27-28 రోజులు ఈ బుధగ్రహం సంచారం సాగుతుంది. తెలివితేటలు, వాక్శుద్ధి, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిని ఇచ్చేటువంటి ఈ బుధగ్రహం వృశ్చిక రాశిలో ఈ అక్టోబర్ నెల 24 నుంచి నవంబర్ 20 వరకు గల ఈ మాసంలో సంచారం చేయడం వల్ల 12 రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. వృశ్చిక రాశి వారికి అష్టమ లాభాధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము జన్మరాశిలో సంచరించడం వల్ల 50% బుధ ఫలితాలను మీరు అందుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది, అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి, మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందుతుంది, మీ వ్యాపార విస్తరణ జరుగుతుంది, మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు మరింతగా సంతోషంగా కాలం గడుపుతారు. ధనుస్సు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు వ్యయములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల జనాలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, సమస్యలు, ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి, రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మకర రాశి వారికి షష్టమ భాగ్యాధిపతి అయినటువంటి ఈ బుధుడు లాభములో వృశ్చిక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు, నూతన అవకాశాలు వస్తాయి, ఆర్థికంగా బలపడతారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుంభరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి ఈ బుధుడు దశమములో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది, నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, వ్యాపారపరంగా మరింతగా ముందంజ వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ శ్రమకు, ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనరాశి వారికి చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి ఈ బుధుడు భాగ్యములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సమస్యలు పెరిగిపోతాయి, ఆర్థిక సమస్యలు అలుముకుంటాయి, జనాలతో మనస్పర్ధలు, అసౌకర్యాలు, అశుభ వార్తలు కూడా వినాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి అయినటువంటి ఈ బుధుడు అష్టమంలో సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది, వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, పోటీ ప్రపంచంలో కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు, మీదైనటువంటి శైలిలో సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికపరమైనటువంటి స్తోమతను పెంచుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి ఈ బుధుడు సప్తంలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, స్థిరాస్తుల నుంచే లాభాలు అందుకుంటారు, కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు, మీ ఆలోచనలు, సంతానం విషయంలో శుభవార్తలు మరింతగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. మిథున రాశి వారికి జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఈ బుధుడు షష్టమములో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, పోటీ ప్రపంచంలో మేజైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కర్కాటక రాశి వారికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు పంచమములో సంచారం కొనసాగించడం వల్ల జనసాకారం ఉండదు, అనగా జనసాకార లోపం ఉంటుంది, మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయలేరు, సమస్యలు అధికమవుతాయి, ఖర్చులు పెరిగిపోతాయి, అసౌకర్యాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సింహరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి ఈ బుధుడు చతుర్థంలో సంచారం కొనసాగడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, మీ మాటకు విలువ పెరగడం, స్థిరాస్తుల నుంచి లాభాలు, రావాల్సిన ఆదాయం చేతికి అందడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, అనుకూల వాతావరణం ఉంటుంది. కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి ఈ బుధుడు తృతీయములో సంచారం కొనసాగించడం వల్ల జనసాకారం ఉండదు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు, నష్టాలు వచ్చే సూచన కనిపిస్తుంది. తులారాశి వారికి భాగ్య వ్యయాధిపతి అయినటువంటి ఈ బుధుడు ద్వితీయంలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని అందుకుంటారు, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. మరి కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మీన రాశి వారికి, ధనుస్సు రాశి వారికి ప్రతికూలంగా ఉంది కనుక ఈ బుధుడు ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి ఈ 4 రాశుల వారు కూడా సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ, పద్మావతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ బుధవారం రోజు వెళ్ళి తులసి ఆకులను కానీ, తులసి ఆకుల మాలను కానీ సమర్పించి అర్చనాది కార్యక్రమాలు నిర్వహించండి. ప్రతినిత్యం శ్రీరామ రక్షా స్తోత్రం చదవడం కానీ, వినడం కానీ చేయండి.
అలాగే బుధవారం రోజు ఆకుకూరలు, కాయగూరలు, పెసర్లు పేదవారికి, పేద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలోనికి బుధుడు ప్రవేశించి అక్టోబర్ నెల 24 నుంచి నవంబర్ నెల 20 వరకు ఉన్న ఈ 30 రోజుల కాలంలో ఈ మార్పులను గమనించి 12 రాశుల వారు కూడా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైన మీరందరూ కూడా బుధ యోగంతో ఆయురారోగ్యాలని, ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.